చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అంటారు కదా, ఆ మాట గుర్తొచ్చింది రాజమౌళి కొట్టిన ఈ డైలాగ్ చూస్తే. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. చూశారుగా, దేవుడి మీద తనకి పెద్దగా నమ్మకం లేదంటున్నారు రాజమౌళి. ఆయన తీస్తున్న సినిమా పేరేమో వారణాసి, హీరో పేరేమో రుద్ర. మరి ఇలా భక్తి చుట్టూ సినిమా తీస్తూ అసలు మన పురాణ ఇతిహాసాల్లోనే మహోత్కృష్ట గ్రంథం అని చెప్పుకునే మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పే రాజమౌళి దేవుడి మీద నమ్మకం లేదు అనడంలో ఆంతర్యం ఏంటి? మరి దేవుడి మీద సినిమా తీసేవాడికి దేవుడి మీద నమ్మకం లేదు అంటే దేని మీద నమ్మకం ఉంది? కమర్షియాలిటీ మీద, రికార్డు స్థాయి వసూళ్ల మీద మాత్రమే గురుందా? ఇలా దేవుడి మీద నమ్మకం లేకుండా దేవుడి మీద సినిమా తీయడం అనే టాపిక్ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు రాజమౌళి కామెంట్లను ఎలా చూడాలి? కేవలం ఆరోపణ కోసమో నిందించడం కోసమో కాదు. రాజమౌళి ఏం చెప్పదలుచుకున్నాడు, ఏమి ప్రొజెక్ట్ అయింది, జనం ఏం మాట్లాడుతున్నారు, ఈ ఇంపాక్ట్ నియర్ ఫ్యూచర్ లో ఎలా ఉండొచ్చు? పైగా మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ కూడా టెంటేటివ్గా అనౌన్స్ చేశారు కదా, ఆ డేట్కి కూడా ఉన్న అసలు రిలవెన్స్ ఏంటో తెలిస్తే గనక మరి ఇలాంటప్పుడు రాజమౌళి ఆ డైలాగ్ కొట్టొచ్చా అని ప్రతి ఒక్కరికి అనిపించి తీరుతుంది. రాజమౌళి వారణాసి పేరుతో భారీ సినిమా తీస్తూ ఉన్నారు కదా, దీనికోసం బ్రహ్మాండమైన సెట్ కూడా ఆల్రెడీ వేశారు. ఇంతకు ముందు నేను ఒకసారి చెప్పున్నా ఆ సెట్ గురించి. సినిమా ప్రమోషన్ కోసం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేయాలని కూడా ఆల్రెడీ అనుకున్నారు. అందులో మొట్టమొదటిది ఈ టైటిల్ అనౌన్స్మెంట్, వారణాసి అని చెప్పారు. ఈ వారణాసి అనే సినిమాలోనే మహేష్ బాబు రాముడుగా కూడా కనిపిస్తాడు, మహేష్ ని రాముడు వేషం వేసి అని రాజమౌళి చెప్పడము, ఫీలర్స్ ఇవ్వడం చూశాం కదా. అంటే వారణాసి అనేది శైవ క్షేత్రం, అందులో రాముడిని కూడా చూపిస్తాను అంటే శివకేశవులు ఇద్దరి కథని చాలా టాక్టికల్ గా తనదైన కమర్షియాలిటీ జోడించి రాజమౌళి చెప్తున్నారు. మరి హిందువుల ఆరాధ్య దైవంగా ఉన్న ఈ ఇద్దరి పైన, శివుడు రాముడు ఇద్దరి తత్వాల్ని చూపించే సినిమా తీసే రాజమౌళి ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి అని అనొచ్చా? ఏ పనైనా నమ్మకంతోనూ, కన్విక్షన్ తోనూ, కమిట్మెంట్ తోనూ కదా చెయ్యాలి. మనం చేస్తున్నది, తీస్తున్నది మనం నమ్మినప్పుడే కదా దాన్ని 100కి 100% ఆవిష్కరించగలుగుతాం. మరి రాజమౌళి ఏంటి ఇంత సింపుల్ బేసిక్ ని కూడా మర్చిపోయి దేవుడి మీద నమ్మకం లేదు కానీ దేవుడి మీద సినిమాలు తీస్తా అని చెప్తున్నాడు. ఆయనకి దేవుడి మీద నమ్మకం లేకపోతే మరి ఎవరి మీద నమ్మకం ఉంది? కమర్షియాలిటీ మీద నమ్మకం ఉందా? రికార్డ్స్ మీద నమ్మకం ఉందా? భారీ వసూళ్లు చేయడం మీద నమ్మకం ఉందా? ఇప్పుడంతా హిందుత్వ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి రాజమౌళి ఈ సినిమా తీస్తున్నారా నమ్మకం లేకపోయినా? అదేనా దీనికి అర్థం అని చాలా మంది అనుకునే పరిస్థితి. రకరకాల కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి ఇందులో. మామూలుగా ఇంకొకళ్ళు ఈ మాట అనుంటే గనక వారణాసి లాంటి సినిమా వేదిక మీద వాళ్ళ మీద ఫైర్ మామూలుగా వచ్చుండేది కాదు. రాజమౌళికి ఆల్రెడీ బీజేపీ ఇన్క్లినేషన్ ఉండటము, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ని మోడీ ప్రభుత్వం 2022లో రాజ్యసభకి నామినేట్ చేసి ఉండటము, పైగా విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ మీద ఆల్రెడీ ఒక సినిమా తీస్తూ ఉండటం లాంటివన్నీ తెలుసు కాబట్టి చాలా మంది ఆగ్రహాన్ని అణుచుకున్నారు. అయినా ఇలాంటి నేపథ్యం ఉండి మోడీ ఆశీస్సులతో మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి విశిష్టతని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు రాజమౌళి. మరి అలాంటి రాజమౌళి దేవుడి మీద ఇలాంటి కామెంట్లు ఎందుకు చేయాలి? ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఆయన ప్రొజెక్ట్ చేయాలనుకున్నది స్క్రీన్ మీదకి రాకపోయేసరికి ఇలాంటి అసహనానికి లోనయ్యాడు అని కొంతమంది సపోర్ట్ చేయడానికి, ప్యాడింగ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. డైరెక్టర్ గా సెట్ లో రాజమౌళి సీరియస్ కావడము, మైకులు విరగొట్టడం గురించి చాలా మంది సరదాగా మాట్లాడుతుంటారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నప్పుడు అన్నిటికీ తానే బాధ్యుడైనప్పుడు, పైగా రాజమౌళి డైరెక్షన్ ఒక్కటే కాదు, ప్రొడక్షన్ డిజైన్ దగ్గర నుంచి, ప్రొజెక్షన్ దగ్గర నుంచి, మార్కెటింగ్ వరకు అన్ని ఆయనే చూసుకుంటారు కాబట్టి ఆయనకుండే తలనొప్పులు, చికాకులు అర్థం చేసుకోదగినవే. కానీ అసలు మూలాన్నే క్వశ్చన్ చేసేలాగా దేవుడి మీద నమ్మకం లేదంటామే స్వామి. దేవుడి మీద నమ్మకం లేకపోతే ఎవరు కంపెల్ చేశారు తీయమని? ఇది కదా అసలు పాయింట్ అని అడుగుతూ ఉన్నారు రేషనల్ గా ఆలోచించేవాళ్ళు. ఎలాగో ఫిలిం మేకర్స్ మీద రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. అసలు రాజమౌళి ముందు నుంచి ఇంతే, ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ కంటే కూడా ఎక్కడెక్కడో రెఫరెన్సెస్ తీసుకుని మార్కెటింగ్ చేసి ఆయన రికార్డులు కొట్టేస్తారు అని ఇదే సందుగా కొందరు మాట్లాడేస్తూ ఉన్నారు. ఇంకొందరేమో దేవుడి మీద కోపం వస్తే చెప్తే తప్పేముంది, మరీ అబ్రహామిక్ టెండెన్సీతో రాజమౌళిని తప్పుపడుతున్నారు అని ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్ తెస్తున్నారు. అబ్రహామిక్ టెండెన్సీ అంటే ఏంటో తెలుసా? అబ్రహామిక్ ఆరిజిన్ తో వచ్చిన ఇతర మతాలు, జుడాయిజం గానీ, క్రిస్టియానిటీ గానీ, మిగతావి గానీ దేవుణ్ణి నిందించటాన్ని ఒప్పుకోవు.
అదే హిందుత్వాలో అలాంటి పరిస్థితి లేదు. 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారనో లేదంటే కనుక నిందాస్తుతి లాంటివన్నీ మన దగ్గర ముందు నుంచి చలామణిలో ఉండటం వల్ల ఏది ఆట గదరా శివ అంటూ దేవుడితో కూడా మనం భావోద్వేగంతో సంభాషించే తీరుంటుంది కదా, అలాంటి ధోరణి నిందాస్తుతి అంటాం కదా. అందుకని దేవుణ్ణి నిందించే ధోరణి తప్పు కాదు అని కొందరు మాట్లాడుతున్నారు. అంటే రాజమౌళి తీరు మీద భిన్న వాదనలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ధోరణి రాజమౌళి సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించవచ్చు? నిజానికి వారణాసి అనే సినిమా వెనుక చాలా పెద్ద గేమ్ ప్లాన్ ఉందేమో అని కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. లోతుగా అంటే మరీ డీప్కి పోయి అసలు ఎందుకు తీశారు, ఎవరిని అప్పీస్ చేయడానికి తీస్తున్నారు, ఎవరిని ప్రొజెక్ట్ చేయడానికి అనేది ఆలోచించక్కర్లా. ఒకటి స్టోరీ లైన్, రెండోది రిలీజ్ డేట్. ఈ రెండు చూస్తే మనకి క్యాన్వాస్ ఈ డిజైన్ ఎవరి కోసం అర్థమైపోతుంది. స్టోరీ లైన్ ఏంటి? హిందూ వసుధైక కుటుంబం ప్రపంచ పరిణామాల్ని ఎలా డిక్టేట్ చేసింది చరిత్ర పూర్వయుగం నుంచి ప్రస్తుతం వరకు అనే విషయాన్ని భౌగోళిక ఆధ్యాత్మిక అంశాలను మేళవించి రాజమౌళి సినిమా చెప్తున్నారు. అందుకోసమే ఏదో ఉల్క ఢీ కొడుతుంది భూమిని, రాముడి అవతారానికి ఆ ఉల్క ఢీ కొట్టడానికి మధ్య సామీప్యత ఉంటుంది, పోలిక ఉంటుంది అని చెప్తున్నారు కదా. అంటే హిందూ వసుధైక కుటుంబం లాంటి ఈ దేశం ప్రపంచ పరిణామాల్ని, విశ్వ పరిణామాల్ని శాసించింది ముందు నుంచి అని చెప్పడం ఉద్దేశం. అంటే ఈ క్యాన్వాస్ అంతా విశ్వగురు అనే కాన్సెప్ట్ ని డిపెక్ట్ చేస్తోంది పరోక్షంగా. ఇది కాదనలేని మాట. నేను ఇందాక ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పున్నా కదా. ఇది ఒకటో పాయింట్. ఇక రెండోది, మహేష్ సినిమా 2027 సమ్మర్ నాటికి రిలీజ్ అవుతుంది అంటున్నారు కదా. 2027 సమ్మర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఈ దేశ సార్వత్రిక ఎన్నికలకి సెమీఫైనల్ గా భావించే యూపీ ఎన్నికలు 2027లో జరగబోతున్నాయి. వారణాసి చుట్టూ తిరిగే స్టోరీ విశ్వవ్యాప్తం అయిపోయే భారత కీర్తి అనే ఓరియంటేషన్తో వస్తున్న సినిమా ఆ టైంకి వస్తూ ఉంది. మరి ఇది కోయిన్సైడ్ అవుతోంది అని అనుకోగలమా, లేదంటే కనుక పక్కా ప్లాన్తో వస్తుంది అని అనుకోవాలా? ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. మరి ఇలాంటప్పుడు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పడం దేనికి? ఫ్రస్ట్రేషన్తో చెప్పారా, లేదంటే కనుక అసలు ఇలాంటి పోలికలు రాకూడదు, టాక్టికల్గా మొత్తం విమర్శలన్నీ తన మీదే ఉండేలాగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అన్నారా మాట? ఇది కూడా లాజిక్కే కదా. దీని వెనక ఇంత ప్లానింగ్ ఉందా అని మాట్లాడుకోకుండా రాజమౌళి అట్లా అనేశారనుకోండి, దేవుడి మీద నమ్మకం లేదని, ఆ రాజమౌళి ఇలా మాట్లాడతారని అంటారు కదా ఈ సబ్జెక్ట్ వదిలేసి. బహుశా ఈ వ్యూహం ఏమైనా ఉందా? రాజమౌళి సినిమా ప్రొజెక్షన్ విషయంలోనూ, ప్రమోషన్ విషయంలోనూ, మార్కెటింగ్ విషయంలోనూ ఇప్పుడు కెరియర్లోనే మోస్ట్ క్రిటికల్ ఫేజ్లో ఉన్నారు. ఎలాగో తెలుసా? బాహుబలి అనే లైఫ్ సైజ్ మాన్యుమెంటల్ హిట్ కొట్టిన తర్వాత RRR రిలీజ్ అయినా కానీ రాజమౌళి మ్యాజిక్ స్టాగ్నేషన్కి వచ్చేసిందా అని అనిపించింది చాలా మందికి. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్లు అనిపించే హీరోలను పెట్టినా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసినా కానీ కలెక్షన్స్ పరంగా RRR ఆశించిన మార్క్ని అందుకోలే. అదే టైంలో వచ్చిన KGF 2 లాంటివి RRRని బీట్ చేసినంత పనిచేసాయి. కన్నడ సినిమా ఒక్కడే హీరో అందులో అయినా సరే. అంటే రాజమౌళి మ్యాజిక్ అంతగా పని చేయలేదా అనిపించే టైంలో ఆ సినిమాకి ఆస్కార్ రావడం వల్ల ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మరి ఇలాంటి టైంలో నెక్స్ట్ సినిమాని రాజమౌళి మార్కెటింగ్ పరంగానే కాదు, ప్రమోషన్ పరంగానే కాదు, అన్ని రకాలుగాను భారీ స్థాయిలో హిట్ చేసి చూపించాల్సిన సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నారు. మరి ఇలాంటి టైంలో లేనిపోని రాజకీయ డిస్కషన్స్ రాకూడదు అనే ఉద్దేశంతో టాక్టికల్గా దేవుడి మీద నమ్మకం లేదు లాంటి కామెంట్లు నిక్ ఆఫ్ ద మూమెంట్ వదిలి మొత్తం చర్చను తీసుకెళ్లారా అనేది ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక రెండోది, దేవుడి మీద సినిమా తీస్తున్నప్పుడు దేవుడి మీద అలాంటి కామెంట్లు చేయడం అనేది విచక్షణకి సంబంధించిన పాయింట్ అయిపోతుంది. రాజమౌళి ఎందుకో ఈ లాజిక్ మిస్ అయ్యారేమో అనిపించింది. అందుకోసమే నేను అన్నది మొదట్లో, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని. దేవుడి మీద నమ్మకం లేని రాజమౌళి దేవుడి మీద సినిమాలు తీస్తుంటే ఇప్పుడు దేశమంతా దాని గురించి ఎదురు చూస్తూ ఉంటే రాజకీయంగా దాని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచించాల్సిన సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే హిందుత్వ అనేది, రాజకీయం అనేది, సినిమా అనేది, కమర్షియాలిటీ అనేవి వేరువేరు సబ్జెక్టులు కాదు, అన్ని పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి నడుస్తున్నాయి అని అర్థమైనప్పుడు ప్రతి కామెంట్ వెనక అర్థం ఒకటి, అంతరార్థం మరొకటి అని అనిపిస్తుంది మనకి. ఇంతకీ రాజమౌళి దేవుడి మీద నమ్మకం లేదనడాన్ని మీరైతే ఎలా చూస్తారు?